హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ స్వరాలు. ఈరోజు నేను మీకు బఠానీ చాట్ చేసి చూపిస్తానండి. ఈ డ్రై బఠానీ ఉంటుంది కదా ఫ్రోజన్ షాప్లో, ఆ బఠానీతో అనమాట. ఇది అచ్చు మనకి చాట్ బండార్లో ఎలా ఉంటుందో అట్లానే వచ్చిందండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ బఠానీ చాట్కి ముందుగా మనం ముందు రోజు రాత్రే బఠానీలు నానబెట్టేసుకుని ఉంచుకోవాలండి. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ మీ ఇష్టం. అయితే దీనికి కావాల్సినవి మనకి జీరా పౌడరు, సాల్ట్, ధనియా పౌడరు, కారం, చాట్ మసాలా అండి. చాట్ మసాలాయే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఫ్లేవర్కి. దీనికి నేను ముందుగా 2 ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు చాప్ చేసి పెట్టుకున్నానండి. పైన డెకరేషన్కి క్యారెట్ కోరేసుకుని, కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కోసి, నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బూందీ సేవ్ కూడా కావాలి డెకరేషన్కి. ముందుగా మనం బఠానీలు పసుపు వేసుకునండి స్టవ్ మీద పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ రానిద్దామండి. ఎందుకంటే బఠానీలు ఇవి డ్రై కదా, కొంచెం ఉడకాలి. 4-5 సరిపోతాయి, మరీ ఎక్కువైతే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు బాణలు పెట్టుకునండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాము. పాన్లోని కట్ చేసిన ఉల్లిపాయలు చూసారా ఎంత చిన్నగా చాప్ చేస్తామో మేము, అట్లా అంత చిన్నగా అయిపోవాలన్నమాట. చాప్ చేసి వాటిని వేపాలి. కొంతసేపు ఆనియన్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. చూసారా, మేము ఒక 6 మెంబర్స్కి చేస్తున్నాను ఈ క్వాంటిటీ. 250 గ్రామ్స్ బఠానీలు తీసుకున్నాము. ఇవి 2 చాలా పెద్ద సైజు ఆనియన్స్, 3 ఆనియన్స్ కట్ చేసాం. కొన్నేమో పైన డెకరేషన్ ఉంచాను ముక్కలు, అవి వేరేగా చిన్న ముక్కలు కట్ చేసాం. ఇవేమో చాపర్లో బాగా మెత్తగా చేస్తామన్నమాట. పైన డెకరేషన్ మాత్రం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఈ ఆనియన్ అంతా కూడా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఆనియన్ బాగా ఎక్కువ ఉన్నది కదా, వేగాలి కదా. ఇందులో అవునండో మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను నేను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నేను మీకు మొదట్లో చెప్పడం మర్చిపోయా. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ఆనియన్ని బాగా వేయించాలి. చూసారా, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అదిగోండి, అప్పుడు ఆనియన్ అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ కలిపి బాగా వేయించేసాం కదా. ఇప్పుడు దాంట్లో టమాటా ముక్కలు వేద్దాం. చూసారా, టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇవి కూడా బాగా వేగిపోయి మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయిపోవాలి ఇవన్నీ కూడాను. చాట్లో అలా అయితే చాలా బాగుంటుంది అన్నమాట, జ్యూసీగా. అది చూసారా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా. దీంట్లో మనకు కావాలంటే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు. చూసారా, వేగిపోయింది కదండి. అదిగో ఆయిల్ వదిలేసింది, వేగిపోయింది, పచ్చివాసన తగ్గింది. ఈ మాత్రం వేగితే చాలండి, ఇంక మరీ ఎక్కువగా వేగిపోక్కర్లేదు. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాము. ఇప్పుడు వేగిపోయింది కదా. ఇందులో ఇప్పుడు బఠానీలు వేద్దామండి. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మనం, ఆ బఠానీలన్నీ కూడా ఈ ఆనియన్ టమాటా వేయించిన దాంట్లో మొత్తం బఠానీలు వేసేయాలన్నమాట. వేసి అదిగో చూసారా, అందులో బఠానీలు ఉడకబెట్టిన నీళ్ళతో సహా వేసేస్తాం. ఇప్పుడు దీంట్లో మనం మసాలా సామాన్లన్నీ వేసుకుందాం. చూసారా, ధనియా పౌడరు, జీరా పౌడరు, సాల్ట్, ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇది చాట్ మసాలా, కారం అండి, ఇది చాట్ మసాలా అన్నీ వేసేసాం. ఇప్పుడు బాగా కలిపి, ఇంకా మనకి ఇంతకన్నా కూడా లూజ్ రావాలండి. అందుకని మనం దీనికి ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఎంత ఇలాగ బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని, ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇంచుమించు వేయాలండి. ఒక చిన్న గ్లాస్తో ఒక మిర్చి కూడా వేసాను, ఒక 2 మిర్చి వేసాను నేను, కొంచెం స్పైసీ ఉంటుందని. ఇప్పుడు ఒక 4 గ్లాసులు అంటే ఇంచుమించు 500 ml దాకా వాటర్ పోసాను. ఎందుకంటే ఇది ఉడకాలి, ఇంకా బఠానీ కొంచెం పలుకున్నది,
అదంతా మొత్తం టమాటా మసాలాలతో ఉడికితే బాగుంటుంది. మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో. బాగా ఉడుకుతుంది చూసారా? అదిగోండి, చాలా లూజ్ ఉంది. ఇంకాసేపు ఉడికితే ఇంకొంచెం మంచిగా ఉంటుంది అనమాట. బాగా లూజ్గా ఉంది. ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ మనం మూత పెట్టేద్దాం. చూసారు కదా? అదిగో అట్లా వస్తే సరిపోతుంది. ఇంక ఇది చల్లారాక ఇంకా టైట్ అవుతుంది కాబట్టి మనం ఇంకా ఇలా ఉంచుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు ఈసారి. చూసారా? అట్లా లూజ్గా ఉండగానే మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు కాస్త చల్లారాక సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుందాం. చూసారా? డెకరేషన్కి సేవు, మనం కూర పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, కొంచెం కారం బూందీ ఇవి వేసుకుంటే పైన బాగుంటాయండి. చూసారా? అలాగా గిన్నెలో వేసుకుని పైన ఇప్పుడు డెకరేషన్ చేస్తాను. అదిగోండి, అట్లా లూజ్ ఉండాలన్నమాట. మనం ఈ సేవ్ అయ్యి ఇన్ని వేస్తాం కదా, వేసాక అవన్నీ పీలుస్తుంది వాటరు. ఎట్లా ఉంటేనే మంచిగా బాగుంటుంది అనమాట. అప్పుడు పైన ఆనియన్, క్యారెట్ తురుము, చూసారా ఎంత అందంగా ఉందో చూడడానికి, కలర్ఫుల్గా. ఇప్పుడు కొత్తిమీర, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అంతా. అదిగోండి ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు పైన కొంచెం సేవ్ వేద్దాం. చూడండి, బయటవి తినడం ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలాగే ఇంట్లో చేసుకోవచ్చండి. ఎంత సులువు అనుకుంటున్నారు? కాస్త టైం తీసుకుని మనం శ్రద్ధ పెడితే ఎంతో బాగుంటాయండి. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ అంతా కూడా మనకి ఎంతో బాగుంటుంది, ఆరోగ్యం కూడా. ఎక్కడో బయట కొనుక్కొని తినడం మా వారికైతే అసలు ఇష్టం ఉండదండి బయట తినడం. అందుకని ఏదో విధంగా చేసుకోవాల్సిందే ఇంట్లో మేము. అదిగోండి, ఉన్న పైన నిమ్మరసం పిండుకుంటాం. రెడీ, మన చాట్ రెడీ అయిపోయింది. బఠానీ చాట్ రెడీ. ఎంత బాగుందనుకుంటున్నారు? టేస్ట్ చూస్తే చాలా చాలా బాగుందండి. పక్కన కీరా ముక్కలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి.